తెలుగుదేశం పార్టీ నేతల రాసలీలల వ్యవహారాలు రంజుగా మారుతున్నాయి. కోనేటి ఆదిమూలం మొదలుకొని కోన రవికుమార్ వరకు అనేక మంది మీద ఇలాంటి లైంగిక సంబంధాల ఆరోపణలు వస్తున్నాయి. మధ్యలో నజీర్ అహ్మద్ లాంటి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే పేర్లు కూడా వినిపించాయి. ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేల మీద ఇలాంటి రాసలీలల భాగోతాలు బయట పడుతున్నటువంటి తరుణంలో తాజాగా ఒక మంత్రి పేరు బయటకు వచ్చింది. ఏకంగా మంత్రి తిరుపతి కేంద్రంగా రాసలీలలు సాగిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆరోపణలు చేసింది విపక్షం కాదు, అధికార పార్టీ నాయకుడే ఇలాంటి సంచలన ఆరోపణ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధే టీడీపీ మంత్రి మీద రాసలీలల గురించి ఆరోపణ చేయడం చాలా విశేషంగా మారుతోంది. నేను పేరు చెప్పను ఏమనుకోకండి, ఒక మంత్రి ఉన్నాడండి. ఆయన ఎప్పుడు కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతారు. దిగినప్పుడు ఆయనకు ఒక గది ఉండదు, పక్కన ఒక గది తీసుకుంటారు. ఆ గది వరకు అందరికీ తెలుసు. ఆయన వస్తారు, మందు తాగుతారు, ఇంకేదో చేస్తారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. నాలాంటి వాడు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉందండి. చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు అందరితో తిరిగాను. నాకు చాలా అనుభవం ఉంది. నాకే ఆయన దొరకడు. ఆయన దగ్గర ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని అడిగి ఇంకెవరో వెళ్ళాలి. ఏమనుకోకన్నా కడుపు ఖాళీ చెప్తున్నాను. తిరుపతిలో ఉంటున్నాను. ఎవరు మంత్రులు వచ్చినా లీడర్లు వచ్చినా పోవడం మానేశాను. నిజం చెప్తున్నా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తిరుపతి గురించి, తిరుమల గురించి అందరికీ తెలుసు. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరపున మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఏకంగా రాసలీలకి కేంద్రంగా మార్చుకున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధే ఆరోపించడం చాలా విశేషంగా మారుతుంది. పైగా టీడీపీ అనుకూల ఛానల్లోనే చర్చా వేదికలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించి చాలా పెద్ద సంచలనానికి తెరలేపారు. దాంతో ఇంతకీ ఆ మంత్రి ఎవరు అన్న దాని మీద అనేక రకాలుగా చర్చ సాగుతుంది.